గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనకి థర్డ్ యూనిట్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్తో పాటు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ప్రొఫార్మా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మనకి ప్రాబ్లం ఇచ్చినటువంటి ఐటమ్స్ అన్నిటిని పోస్ట్ చేస్తే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఫస్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి కావాల్సింది ప్రొఫార్మా. కాబట్టి ప్రొఫార్మా మనకి ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫార్మాట్ గురించి అకౌంటింగ్ స్టాండర్డ్స్లో థర్డ్ స్టాండర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థర్డ్ స్టాండర్డ్లో ఏముంటుంది అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ యొక్క ఫార్మాట్ ఎలా ఉండాలి అనే విషయం గురించి అందులో మనకు చెప్పడం జరుగుతుంది. ఆ స్టాండర్డ్ ప్రకారం ఉన్నటువంటి ఫార్మాట్స్ ఇవి. మీకు డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్, 2 మెథడ్స్ ద్వారా ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ చూడండి. దీంట్లో ఫస్ట్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏ, బి, సి ఇలా 3 పాయింట్స్ వస్తాయి. ఏలో ఏమొస్తాయి అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తాయి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఇందులో కస్టమర్స్ నుంచి వచ్చినటువంటి క్యాష్ రిసిప్ట్స్, సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్కి పే చేసినటువంటి క్యాష్ మీరు అబ్జర్వ్ చేయండి. మనం ఇందులోకి వచ్చేటువంటి వాల్యూస్లో ప్లస్ వాల్యూస్ అంటే కలుపుకోవాల్సిన అన్నిటిని కూడా నార్మల్గా రాస్తాం. లెస్ చేయవలసినవి అంటే మైనస్ చేయవలసినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని బ్రాకెట్స్లో పెట్టడం జరుగుతుంది. అంటే బ్రాకెట్లో పెట్టాము అంటే ఒక అమౌంట్ని, దాని అర్థం ఏంటంటే పైన అమౌంట్లోంచి ఆ బ్రాకెట్లో పెట్టిన అమౌంట్ని లెస్ చేయాలి అని అర్థం. ఈ విషయం మీకు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే కొద్దీ నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్ చేసే వాటి నార్మల్గా రాస్తాము. ప్రొఫార్మాలో లెస్ చేయాలి, తీసేయాలి అనేటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా బ్రాకెట్ యూజ్ చేస్తాం. బ్రాకెట్ పెట్టామంటే ఆ అమౌంట్ని లెస్ చేయాలని అర్థం. అలా ఇక్కడ క్యాష్ ఏ ఆపరేషన్స్ నుంచి అయితే జనరేట్ అవుతుందో అది కూడా క్యాష్ ఫ్లోస్లోకే వస్తాయి. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్లోకి వస్తాయి. అలాగే ఒకవేళ ట్యాక్స్ కనుక పే చేసామనుకోండి, అది కూడా ఏం చేయాలి అంటే వీటిలోంచి అది లెస్ చేయాలి. అలాగే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఏవైనా ఉంటే అవి క్యాష్ ఫ్లోస్ లాస్ట్లో ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ నుంచి వచ్చినట్టు నెట్ క్యాష్ మనకి ఇక్కడ అపేర్ అవుతుంది. నెక్స్ట్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్లోకి ఏమేమి వస్తాయి అంటే డిప్రిసియేషను, ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, ఇంట్రెస్ట్ నెక్స్ట్ డివిడెండ్ ఇన్కమ్స్ ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఇక్కడ మనకి వచ్చేటువంటి అమౌంట్ ఇదే ఏమంటామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. సో నెక్స్ట్ ఏం చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కూడా తీసుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్కి వచ్చేసరికి మనం వేటిని ఇక్కడ తీసుకుంటామంటే ఏవైతే క్యాష్ జనరేట్ అవుతుందో ఇండివిజువల్ ఐటమ్స్ నుంచి ఆ లయబిలిటీస్లోనూ అలాగే క్యాష్ అసెట్స్లోనూ వచ్చినటువంటి చేంజెస్ని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆపరేషన్స్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దాంట్లోంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ని పేడ్ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. తర్వాత క్యాష్ ఫ్లో బిఫోర్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ వస్తాయి. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని తీసుకోవడం ద్వారా నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని
ఫైనల్గా లాస్ట్కి మనం కంక్లూడ్ చేస్తాం నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. వీటిలోకి ఏమేమి తీసుకుంటామనేది చెప్తున్నాను ప్రజెంట్ నేను. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వేటిని యాడ్ చేయాలి, వేటిని లెస్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆపరేటింగ్ యాక్టివిటీస్లోకి వచ్చే ఐటమ్స్ గురించి అన్నీ కూడా ఏ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ బి పాయింట్కి వచ్చేసరికి ఓన్లీ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటే అవి మాత్రమే తీసుకుంటాం. ఏ పాయింట్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ తీసుకోవాలి, బి పాయింట్లో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ తీసుకోవాలి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే ఏమేమి వస్తాయంటే అసెట్స్ మీద మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, అలాగే అసెట్స్ని మనం సేల్ చేయడం ద్వారా వచ్చేటువంటి క్యాష్ ఫ్లోస్, వీటిని ఇందులో తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డివిడెంట్ రిసీవ్డ్, అలాగే పర్చేజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం ద్వారా మనకి నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తాయి. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అయిన తర్వాత బి పాయింట్ అయిన తర్వాత సి పాయింట్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ తీసుకుంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్, ఫినాన్షియల్ యాక్టివిటీస్, ఆపరేటింగ్ యాక్టివిటీస్, ఇలా మనకున్నటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంలో ఏది ఆపరేటింగ్ యాక్టివిటీ అవుతుంది, ఏది ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అవుతుంది, ఏది ఫినాన్షియల్ యాక్టివిటీ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏవేవి ఎందులోకి వస్తాయో తెలుసుకుంటే తర్వాత వాటిని లెస్ చేయాలా యాడ్ చేయాలా అనేది తెలుసుకోవచ్చు. 6Cలో మనకి ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్. ఫినాన్షియల్ యాక్టివిటీస్లో షేర్స్ ఇష్యూ చేయడం, లాంగ్ టర్మ్ బారోవింగ్స్ అండ్ పేమెంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ బారోవింగ్స్, ఇవన్నీ కూడా మనకి, అలాగే డివిడెంట్ పేడ్, ఇంట్రెస్ట్ పేడ్, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ యాక్టివిటీస్లోకి వస్తాయి. ఈ ఫినాన్షియల్ యాక్టివిటీస్లో వచ్చినటువంటి క్యాష్ ఫ్లోస్ ఏంటనేది మన సి పాయింట్లో చూసుకుంటాం. ఫైనల్గా తీసుకొస్తాం నెట్ క్యాష్ ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ని. నెక్స్ట్ నెట్ ఇంక్రీజ్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుంటాము. నెట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. నెక్స్ట్ క్యాష్ ఈక్వలెంట్స్ని తీసుకుంటాము. క్యాష్ ఈక్వలెంట్స్కి వచ్చేసరికి బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్, ఎండింగ్ ఆఫ్ ది పీరియడ్, ఇవి రెండు కూడా మనం తీసుకుంటాం. ఇవన్నీ కూడా మెయిన్గా క్యాష్ ఫ్లోస్లో ఈ ఏబీసీ పాయింట్స్ని ఎలా డివైడ్ చేయాలో ముందు తెలుసుకోవాలి. ఏబీసీ పాయింట్స్ ఫస్ట్ ఏ పాయింట్లో ఏమొస్తాయి అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తాయి, బి పాయింట్లో ఏమొస్తాయి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తాయి, సి పాయింట్లో ఏమొస్తాయి బి పాయింట్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తాయి, ఏ పాయింట్లో ఆపరేటింగ్ యాక్టివిటీస్ వస్తాయి, బి పాయింట్లో ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ వస్తాయి, సి పాయింట్లో ఫినాన్షియల్ యాక్టివిటీస్ వస్తాయి. సో మళ్ళీ చెప్తున్నాను, ఫినాన్షియల్ యాక్టివిటీస్లో షేర్స్, డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోవింగ్స్, వీటికి సంబంధించింది ఉంటుంది సి పాయింట్ ఫినాన్షియల్ యాక్టివిటీస్లో. బి పాయింట్ వచ్చేసరికి ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్, అసెట్స్కి సంబంధించినవి ఎక్కువగా ఇందులో మనకు కనిపిస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్, అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ని పర్చేస్ చేయడం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే బయట కంపెనీస్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా, అలాగే బయట కంపెనీలో కొన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన డివిడెండ్స్ రిసీవ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్లోకి వస్తాయి. ఏ పాయింట్లో ఏమొస్తాయంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఈ ఏ పాయింటే మీకు పెద్దగా కనిపిస్తుంది అండ్ ఈ ఏ పాయింట్లో ఉండేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్లోకి అలాగే ఫినాన్షియల్ యాక్టివిటీస్లోకి రానటువంటి అంశాలు మ్యాక్సిమం ఆపరేటింగ్ యాక్టివిటీస్లోకి వచ్చేస్తాయి. ఇప్పటి వరకు చెప్పినంత కూడా డైరెక్ట్ మెథడ్.